ఓకే. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అవును, 5వ తారీఖు అటెండ్ కావాలన్నారు. హాజరు కావచ్చు. రానియండి, తీస్తాడు కదా జవాబులు. మేము ఇప్పుడు అది చట్ట పరిధిలో ఉన్న విషయము. నోటీసులు వచ్చినాయి, పోయి సమాధానం చెప్పుకోవాలి. ఆయన సమాధానం చెప్పి వచ్చినాక లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. బయటకు వచ్చినాక కేసీఆర్ మీలాంటి వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తాడా, లేకపోతే నేనంతా క్లీన్ స్వీప్ అయి బయటకు వచ్చిండని చెప్తాడా? ఆ రోజు ఆయన ఏం మాట్లాడతాడో దాన్ని బట్టి మేము దానికి ఆన్సర్ ఇస్తాం. ఇప్పుడు ఆయన పోకముందే మనం ఆన్సర్ ఇవ్వాలంటే కష్టం. ఆయన ఇప్పుడు ఇంకా కుంభకర్ణులాగా వండుకొని ఉన్నాడు లోపల. ఆయన 5వ తారీఖు లేస్తాడా, 4వ తారీఖు లేస్తాడా, ఎప్పుడు లేస్తాడో లేచి వచ్చి మీడియాకి నోటీసులకి కమిషన్కి అటెండ్ అవుతాడా లేదా అనేది ఆ రోజు మాట్లాడుకుందాం. ఇంకా 4-5 రోజుల టైం ఉంది. ఆ 4-5 రోజుల తర్వాత కేసీఆర్ కానీ హరీష్ రావుకి ఈటెల వీళ్ళ ముగ్గురు, అంటే వాళ్ళ ముగ్గురిని మళ్ళీ ఒక జాగాలో చేర్పిస్తున్నది ఈ కమిషన్. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఈ మరక అంటుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళ ఎంపీ బీజేపీకి కూడా నేను చెప్పలేదు కదా. ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు, బీజేపీకి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకు చెప్పినట్లు ఉంటుంది బీజేపీ పార్టీ. దానికి ఉచ్చం నీచం లేదు అనేది ఆయన్నే క్లియర్గా చెప్పకనే చెప్పిండు. కాబట్టి మరక కాదు కదా, ఆల్రెడీ ఎప్పుడో వాషింగ్ పౌడర్ నిర్మాలు అయిపోయారు వాళ్ళు. అయిపోయింది. మోదీ చెప్పే, అమిత్ షా చెప్పే, నడ్డా చెప్పే, బీజేపీ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కడు వాళ్ళకి జైలు సైజులు కూడా తయారు చేసి పెట్టినా అని ఈటల రాజే, ఈయన పేరేంది, బండి సంజయ్ చెప్పిండు. ఆ జైలు గోడలు పడిపోతున్నాయో తెలుస్తలేదు, సున్నం వేసిరాలే, ఫోటో ఏదో చెప్పినట్టున్నాడు మరి నాకు తెలియదు. కానీ అది మీరు ఎవరిని అడగాలని అంటే ఈటల రాజేందర్ని అడగాలి, బండి సంజయ్ని అడగాలి, నడ్డాని అడగాలి, అమిత్ షాని అడగాలి, మోదీని అడగాలి. లేదా వీళ్ళందరూ మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ని అడగాలి. అంత మాట అన్నాక కూడా మిమ్మల్ని ఒక్కటి నిరూపించలేకపోయారు బీజేపీలు. మరి అంత మాట అన్నందుకు మీరు వాళ్ళకి జవాబు చెప్తారా చెప్పరా అని వాళ్ళని అడగాలి. ఎందుకంటే మేము ఆ రోజు నుంచి చెప్పినాం వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి. వచ్చి ఏటీఎం కార్డు అన్నోళ్ళు కనీసం నోటీసులు వస్తలేవు, వీళ్ళిద్దరు ఒకటైతేనే కదా కేంద్రం పరిధిలో ఉన్నటువంటి చట్టాలు ఏం చేస్తున్నాయని ఆ రోజు అడిగినాం. అడిగితే ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఉల్టా పైగా చోరాకే కొత్వాల్కో డాంటా అని పొద్దు మూగులే మా మీద కామెంట్లు పెట్టి అడ్డమైన చెత్తవాగుడు వాగి తిట్టి ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంత వస్తే అంత ఆ పనికి మాలినోళ్ళు నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు కూడా పనికి రానోళ్ళు, 18 ఏళ్ళు నిండనోళ్ళు, ఓటు హక్కు లేనోళ్ళు కూడా కామెంట్లు చేసి అది నేర్పించినటువంటి ప్రభావము ఆ సోషల్ మీడియా ఇంటెలెక్చువల్స్ ఇచ్చినటువంటి లెక్చరర్స్, ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఈరోజు వాళ్ళకే వచ్చింది కదా, రొచ్చుల రాయేస్తే ఏమైంది, బీజేపీ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు రొచ్చుల రాయిలు వేసుకున్నారు. ఇప్పుడు బయటికి వచ్చింది, మొహాల మీద చిట్లినాయి, అనుభవించండి. ఏసీబీలో కూడా కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు కదా ఈ ఫార్ములా రేస్లో. అన్నీ వస్తాయి. నువ్వు ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే నేనేం చేయలేను. ఈ ఫార్ములా రేస్ అయిందా, 55 కోట్లు దోపిడీ చేసినా ఆయన ఏందో మాకు మిస్ వరల్డ్తోని పోటీ పడుతున్నాడు, అందాల పోటీతోని దీన్ని దాన్ని కలుపుతున్నాడు. నువ్వు అది వ్యాపారం చేసినావు, మేము ఇది వ్యాపారం. అఫ్ కోర్స్ వ్యాపారం మీన్స్ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడం కోసము. అయితే ఒక మన ప్రెస్టేజియస్ తెలంగాణ ప్రెస్టేజియస్ ప్రపంచ దేశాలకు తెలవాలి అని మేము ఈరోజు వాళ్ళు 22లో మరి పెట్టుకున్నారంట అందాల పోటీలు ఇక్కడ నిర్వహించాలని. ఇప్పుడు అది పక్కకు పడేసి అందాల పోటీలు తెలంగాణలో ఎట్లా జరుగుతాయి అని అదొకటితో ఉంటుంది, అదొకటి మాట్లాడుతుంది. ఈడోడోడో కూడా ఉంటాడు, వాళ్ళు మాట్లాడతారు. మరి మీ బాపుకి మీ అన్నకి అడగాలమ్మా మరి ఇట్లాంటివన్నీ. సో దట్ నేనేమంటున్నానంటే తెలంగాణలో చేసినటువంటి మంచి పనికి దాన్ని కూడా తప్పుదోవల పట్టియాలని చూసినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దానికి సోషల్ మీడియాలో పనిచేసి అందరి మీద రొచ్చు చల్లిండ్రు. ఆ రొచ్చుని తుడుచుకునే ప్రయత్నం మీరే చెయ్యండి. ఇప్పుడు ఆ రొచ్చు తుడిచిన రొచ్చు ఒక్కోసారి అంటిన మరకలు అంత ఈజీగా మళ్ళీ నేను చెప్పిన క్వశ్చన్కే మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం. మేమే ఆ మాట మనము తప్పుగా వాళ్ళు క్రియేట్ చేపించి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పటిదాకా మరి నేను అడుగుతున్నా. ఆమె నోట్లో నుంచి పేపర్ స్టేట్మెంట్లు 196 ఉంటాయి. మంచోడు పెట్టవచ్చు, చెడ్డోడు పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. ఆమె దగ్గర నుంచి మా టీం మొత్తము ఎవరైతే ఆర్గనైజ్ చేసిందో ఆర్గనైజ్ టీం రెస్పాన్సిబిలిటీ ఈ మాటకి. ఎందుకంటే తెలంగాణకు వచ్చే ఒక మాట ఇది వైరల్ అయిందా, క్రియేట్ చేసిండ్రా, వాళ్ళు నిజంగానే ఇంగ్లాండ్ వాళ్ళు మా మీద నెపం వేసిండ్రా, మా మీద అంటే ఈరోజు భారతదేశం మీద, యావత్ భారతదేశం మీద రొచ్చు జల్లే ప్రయత్నం చేసిండ్రా, అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఉత్సాహం ఎక్కువైపోయి మాకు దొరుకుతున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని తట్టుకోలేక, మాకు మీన్స్ తెలంగాణకు దొరుకుతున్నటువంటి మా ప్రభుత్వంలో దొరుకుతున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, నేను ఆ రోజు నేను కూడా
నేను కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నా. తనతో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా ఎవరైనా చేసినా అది బీఆర్ఎస్ వాళ్ళకే సాధ్యమవుతుంది కానీ ఎవరికి సాధ్యంగా. ఎందుకంటే మేము స్వతంత్రం తెచ్చిన వాళ్ళం, నిష్టగా పోరాటం చేసిన వాళ్ళం మా పార్టీ. ఇటు బీజేపీ వాళ్ళని చూసినా మహిళలను ఆడబిడ్డల్ని మానభంగాలు చేసి ఎలా తప్పించుకుంటారో మనం చూసినాం. ఇటు బీఆర్ఎస్ వాళ్ళైనా గతంలో చేసినటువంటి అవినీతి ఆరోపణలు, లిక్కర్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అలవాటు అయిపోయి వేషాలు చేసినటువంటి మనం అన్నీ చూసినాం. ఈ రెండుటి మధ్యలో దేశం మీద 140 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఈరోజు అలైవ్గా ఇంత గట్టిగా ఇంకా అందరికీ పోటీగా ఉన్నది అని అంటే ప్రతి ఒక్కరు నేషనల్ పార్టీలో ఒక పార్టీ 80 ఏళ్ల ముసలోని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ చేయకూడదు అంటున్నారంటే మేమంతా ప్రజల మధ్యలో ఉన్నటువంటి బలమైనటువంటి మా పార్టీ అది. కాబట్టి మా మీద ఎవరైనా బురద జల్లాలనే ప్రయత్నమో లేకపోతే వాళ్ళు ఎవరో వేషాలు అన్నారని మా కీర్తి ప్రతిష్టల్ని, మా భారతదేశం కీర్తి ప్రతిష్టని, మా రాష్ట్రం, మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం మీద ఏదైనా బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. దాని వెనకాల మన దేశాన్ని ఎవడో తప్పు మాటలు మాట్లాడుతున్నారంటే ముక్కుమ్మడిగా పార్టీలకు అతీతంగా ముక్కుమ్మడిగా మనం ఖండించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండి అడ్డమైన చెత్త సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బదలాం చేసే పనిలో దేశాన్ని అవమానపరిచిండ్రు అనేది గుర్తుంచుకోక వీళ్ళు ఏదో మాట్లాడుతుంటే దాన్ని మనం కన్సిడర్ చేయడం కాదు, దాని వెనకాల ఉన్నటువంటి భాగోతం ఇది ఎందుకు వచ్చింది ఈ విధంగా. ఎందుకంటే నేను అడుగుతున్నా, ఆమెను వేషగా చూసిండ్రు అని అంటే 108 మంది కంటెస్ట్ చేశారు. 109 దేశాలు అనుకుంటా కంటెస్ట్ చేస్తే 108 మందికి లేని ఎలాంటి ఇబ్బందులు కలిగినటువంటి పోటీలో తనకు ఒక్కదానికే జరిగిందంటే ఆమె ఇక్కడున్నప్పుడే మాట్లాడాలి కదా. వాళ్ళ దేశానికి పోయేందుకు స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరైనా. పోయేటప్పుడు ఆర్గనైజర్సే టికెట్ వేసారు ఆమెకి. పోయేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంటు మా అమ్మకి మా కుటుంబానికి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. సరే తను వెళ్ళిపోయింది. మరి ఇంగ్లాండ్ రన్నరప్గా ఉన్న ఆమెను ఎందుకు కంటిన్యూ చేస్తుంది ఇక్కడ? వాళ్ళ దేశానికో వాళ్ళ మహిళకో వాళ్ళ మిస్ ఇంగ్లాండ్కో అవమానం జరిగితే ఈ పోటీ నుంచి ఎలిమినేట్ అయిపోయి ఈ పోటీ నుంచి తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. మరి రన్నరప్గా ఉన్న ఆమె కంటిన్యూగా ఎందుకు పోటీలో పాల్గొనింది? ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీలాంటి మీడియా మీద ఉన్నది. ఆ దుర్మార్గులు ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తారో వాళ్ళని అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5,000 మందిని సెక్యూరిటీని పెట్టి 3,000 మంది ఇంటర్నేషనల్ మీడియా సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని బదలాం చేయాలి, మా పార్టీని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వాన్ని అవమానపరచాలనే కంకణం కట్టుకుంటే ఆ తిరిగి మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చూపించిండ్రు ఈరోజు ప్రజలు. అక్కడ ఆ టేబుల్ మీద కూర్చున్నటువంటి మాకు వస్తున్నటువంటి సమాచారం స్క్రీన్ షాట్లు చూస్తుంటే హరీష్ రావుకు దగ్గరి బంధువు అయినటువంటి వ్యక్తి ఆ టేబుల్ మీద కూర్చున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఒక విజువల్ చూసిన. అది నిజమా వాస్తవమా అబద్ధమా నేను అలాగా వాళ్ళలాగా నిందలేసి అబండాలు మోపే వ్యక్తిని కాదు. ఎవరైతే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో ఆ టేబుల్ మీద కూర్చుని ఒక స్క్రీన్ షాట్ చూసినా హరీష్ రావుకు దగ్గరగా బంధువు అని. మరి వాళ్ళేమన్నా ప్రభుత్వాన్ని బదలాం చేసే దిశగా ఈ విధంగా ఏమన్నా మా మీద ఏదైనా క్రియేట్ చేసిండ్రా మాకు తెలియదు. అది ఏమైనా కూడా దాని మీద ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ నిర్ధారణ చేసి చూపిస్తుంది డెఫినెట్గా. ఒకానొక రోజు వీళ్ళు మా మీద ఏ విధమైనటువంటి భారతదేశం మహిళల్ని అగౌరవపరిచి భారతదేశ సంస్కృతిని అవమానకరంగా మాట్లాడించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం త్వరలో బయటపడుతుంది. ఎవరున్నా దాన్ని ఉపేక్షించొద్దని మా ముఖ్యమంత్రి గారికి కానీ ఆర్గనైజర్స్ కూడా ఇది ఒక పెద్ద చెంపపెట్టులాగానే ఈ మాట అనేది. వాళ్ళు కూడా రేపు ఎన్నో నెక్స్ట్ ఇయర్ పోటీ చేయాలి, నెక్స్ట్ ఇయర్ పాల్గొనాలి, ఇన్నేళ్ళు లేనిది ఇది గలీజ్ వర్డ్ అనేది ఈ విధంగా బయటకు వచ్చిందంటే వాళ్ళకు కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూవే. కాబట్టి అందరికీ సంబంధించినటువంటి భారతదేశం సంబంధించినటువంటి ప్రెస్టేజియస్ ఇష్యూని అంత ఈజీగా ఎవడో నెపమేసి ఎవరో మీడియాలో వచ్చిందని వైరల్ చేసే కన్నా తన దగ్గర స్టేట్మెంట్ తీసుకోబోతుంది ఈ కమిటీ. ఆ కమిటీ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మిగతాది మనం మాట్లాడుకుందాం. కేసీఆర్ గట్ నాణ్యాలు చూపించారటగా అందాల భామలకు. కేసీఆర్ గట్ నాణ్యాలు చూపించారటగా మీరు. కేసీఆర్ గట్ నాణ్యాలు చూపించారు అని చెప్పి చెప్తున్నారు కేటీఆర్. ఒకటి పిల్లల మర్రి కేసీఆర్ పెంచిన చెట్లు కాదు. అక్కడ రామప్ప గుడి కేసీఆర్ కట్టింది కాదు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా కాదు, ఏ గుజరాత్ నుంచో ఎక్కడి నుంచో బీహార్ నుంచో వచ్చింది వాళ్ళు కాదు. భద్రకాళి దేవాలయం కేసీఆర్ కట్టింది కాదు. సమ్మక్క సారక్కల దేవాలయం కేసీఆర్ కట్టింది కాదు. అఫ్కోర్స్ రెనోవేషన్ చేసిండొచ్చు, రెనోవేషన్ చేసినంత మాత్రాన ఉనికిపోతుందా? ఇప్పుడు యాదగిరి గుట్టల లక్ష్మీ నరసింహస్వామి రెనోవేషన్ చేస్తే గుడిలో దేవుళ్ళు, మన తెలంగాణలో ఉన్న పెద్ద దేవాలయం అదే ఇప్పుడు మనకు. కాబట్టి డెఫినెట్గా దానికే తీసుకొని వెళ్తాము. ఈ అన్నిట్లో భాగంగా చార్మినార్ కేసీఆర్ కట్టిండా, చౌమాల ప్యాలెస్ కేసీఆర్ కట్టిండా? ఒకటి రెండే కదా, అందులో ఒకటి సెక్రటేరియట్, రెండవది యాదగిరి గుట్ట. సెక్రటేరియట్ వాళ్ళున్న ప్రోగ్రాం అక్కడనే జరుగుతుంది, మేమున్న అక్కడనే జరుగుతుంది, కట్టినా కట్టకున్నా అక్కడనే జరుగుతుంది.
సో దట్ సెక్రటేరియట్ లోపలికైతే పోలేరు కదా వాళ్ళు. సెక్రటేరియట్ బయట జరిగినటువంటి కార్యక్రమం అది. కోర్స్ ట్యాంక్ బండ్ కేసీఆర్ కట్టలేదు కదా. మరి ఇట్లాంటివన్నీ పనికి మాలినవి అన్నీ తీసుకొని వచ్చి ముంగలు పెడితే మా దగ్గర జవాబులు ఉండరా? 10లో 2 ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేస్తాడు. చేసినంత మాత్రాన కేసీఆర్ కట్టినాయంట. ఇప్పుడు మెట్రో రైలు మేము కడితే నువ్వు పోయి సెల్ఫీలు దిగినావు. దానికి ఏంది రక్తం ఏరులై పారుతుంది మెట్రో వస్తే అన్నోనివి, అదే సెల్ఫీలు దిగినోనివి నువ్వు నీ ప్రధానమంత్రి ఆ రోజు. అప్పుడేమనాలి? ఆ హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండే మెట్రో రైల్ని మేము తీసుకొని వస్తే దాన్ని వ్యతిరేకించి మీటింగులు పెట్టి సదస్సులు పెట్టి దారికి అడ్డంగా వండుకుంటాం, రక్తులు ఏరులై పారుతామన్న నువ్వు దాంట్లోనే ఇనాగ్రేషన్ చేసుకొని 10% కాంగ్రెస్ చేసింది 90% మేము చేసినామని బిల్డప్లు ఇచ్చి బిల్డప్ కేటీఆర్ సెల్ఫీలు దిగిండు. దాన్ని ఏమంటాం?